పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము. మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు తనదైన చిత్తములో తన వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ కాంటెక్స్ట్లో చూసినట్లయితే నినివే పట్టణపు గతి దేవుని దృష్టికి చాలా ఘోరముగా ఉంది గనుక వారికి దుర్గతి పట్టబోతుందని వారికి ప్రకటన చేసిరా అని దేవాది దేవుడు యోనా గారికి పని అప్పగించారు. యోనా గారు ఏం చేశాడంటే, ఈ నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్తే ఉద్దేశపూర్వకముగా నినివే పట్టణానికి వెళ్ళకూడదని తర్షీషు పట్టణమునకు వెళ్ళే వాడ ఎక్కి ఆ వాడలో అడుగు భాగానికి వెళ్ళి హాయిగా నిద్రపోతూ ఉన్నాడట. కానీ జీవము కలిగిన దేవుడు నీ పక్షమందున్నారు. నీవు తప్పించుకుని పారిపోదామన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కారు. ప్రేమ కలిగిన దేవుడు. ఎందుకంటే దేవుని మాట కాదని వెళ్ళిపోతే, దేవునిని విస్మరించి వెళ్ళిపోతే నీవు నిత్య నరకాగ్ని పాలైపోతావు. గనుక నీవు అట్లా వెళ్ళిపోవడం దేవుని చిత్తము కాదు. గనుక అంత భయంకరమైన విపత్తు సముద్రంలో సంభవించి అప్పుడు ఆ వాడ నావికులు కిందికి వెళ్ళి చూస్తే వాడ దిగువ భాగాన హాయిగా నిద్రపోతూ ఉన్నాడట యోనా గారు. అప్పుడు ఆ వాడ నాయకుడు అతని వద్దకు వచ్చి ఇలా పిలుస్తున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమి సంభవించింది? లేచి నీ దేవునికి ప్రార్థించు. మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనుకరిస్తాడేమో అని చెప్పాడట. అప్పుడు ఆ విపత్తు ఎంతలా జరుగుతుందన్న సంగతి యోనా గారికి ఏమీ తెలియదు. చాలా హాయిగా నిద్రపోతూ ఉన్నాడు కదా. కాబట్టి ఇక్కడ నీ జీవితంలో నేస్తమా, ఏదైనా ఒక ప్రళయం వస్తే, ఒక భయంకరమైన ప్రమాదము సంభవిస్తే నీవు దుఃఖించకు. దేవుని సన్నిధిలో మొరపెట్టు, దేవునికి ప్రార్థించు. దేవుడు నిన్ను కనికరించి ఆ కష్టము నుంచి, ఆ భయంకర పరిస్థితి నుంచి తప్పిస్తారు. తప్పించగలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నారు. వీళ్ళందరూ కూడా యోనా కారణముగా ఆ వాడ సముద్రములో మునిగిపోయి వాడలో ఉన్న వారందరూ కూడా ప్రమాదంలోనికి వెళ్ళిపోయే పరిస్థితి అక్కడ సంభవించింది. ఎవరి వల్ల అంటే యోనా వల్ల. అప్పుడు వారు ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. ఎవరి దేవునికి వారు మొరపెట్టుకుంటూ ఉన్నారు. దేవుడు అనగా నీ జీవితంలో నీకంటే, నీ సృష్టికి, నీ జన్మకు కారణమైన ఒకే ఒక మహాశక్తి, నీ సృష్టికర్త మహాశక్తి అయి ఉన్నారు. గనుక ఆ దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీవు లేచి ప్రార్థించు. నీ సమస్య నుంచి దేవుడు నీకు విడుదలను కలుగచేస్తారు. నీవు ఏ భయంకర పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావో ఆ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నారు. కాబట్టి నేస్తమా, ప్రార్థన చెయ్యి. నీ బ్రతుకులో నీ ప్రతి సమస్యకు పరిష్కారము నీవు చేసే ప్రార్థన. నీ జీవితములో సమస్త విపత్తుల నుంచి నీకు విజయమును తెచ్చిపెట్టేది నీవు పశ్చాత్తాపముతో చేసిన ప్రార్థన. కాబట్టి నేస్తమా, ఈ దినాన దేవాది దేవుడు నీకు తన వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. నీకు ప్రార్థన చేయమని దేవుడు తన ఆజ్ఞను అనుగ్రహిస్తూ ఉన్నారు. నీవు లేచి ప్రార్థన చెయ్యి. నీవు నన్ను అడుగు, నేను నీకు సహాయం చేస్తాను. అయితే విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. దేవుడు నీ బ్రతుకులో ఉన్నతమైన మహా అద్భుత కార్యములనే జరిగిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము.
ప్రేమ జాలి నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు రాజా. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి తండ్రి. కనికరము కలిగిన దేవుడా, ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొనిచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి ఆరోగ్యమునిచ్చి పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరి అయిన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను ప్రసాదించండి. నాయన, కుటుంబములందరినీ కూడా కాచి కాపాడి మేలులతో హృదయాలు తృప్తిపరిచి జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.